భారత్ పాక్ యుద్ధం తర్వాత పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ ధార్ చైనాలో పర్యటిస్తూ ఉన్నారు. సో చైనా పాకిస్తాన్ రెండు కూడా ఫ్రెండ్లీ నేషన్స్. ఈ యుద్ధంలో చైనా డైరెక్ట్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేయకపోయినా చాలా సపోర్ట్ చేసింది ఇండైరెక్ట్గా. సో ఇప్పుడు ధార్ పర్యటన సందర్భంగా ఖచ్చితంగా చైనా వరాలు ఇచ్చే అవకాశం ఉంది పాకిస్తాన్కి. సో దాని ఎఫెక్ట్ భారత్ మీద ఎంతవరకు ఉండవచ్చు అంటే ఏం చెప్తారు? అవునండి, మీరు అన్నట్టు ఇప్పుడు పాకిస్తాన్ పహల్గాం దాడి భారత పాక్ల యుద్ధం తర్వాత మొట్టమొదటిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ ధార్ ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నారు. ఆయనతో చైనా విదేశాంగ మంత్రి వెంగ్ యూ మీట్ అవ్వడం చాలా వరాల జల్లు, మీరు అన్నట్టు చాలా వరాలు ఇచ్చేసిందండి. ఎటువంటి వరాలంటే ఇది భారతదేశానికి ఎంతటి ప్రమాదభరితమైందో వరం ఇచ్చిందంటే అది విత్ ఇన్ ఈ 2025 ఆగస్టు నాటికే అది తయారు చేసిన 5th జనరేషన్ ఫైటర్ జేఎఫ్ అంటే వాళ్ళ J-10 ఫైటర్ లాగా JF 35A ఫైటర్ ఇస్తుందంట. ఆగస్టు నాటికి 16 ఫైటర్లు వచ్చేస్తున్నాయి పాకిస్తాన్కి. చాలా పెద్ద వరం, మనకు పెద్ద పెద్ద వార్నింగ్ కూడా అది. వెంటనే ఇప్పుడు ఇండియా ఆమ్కా తయారవ్వదు 2028 వరకే. వెంటనే ఇప్పుడు భారతదేశం వెంటనే ఈ 5th జనరేషన్ ఫైటర్ Su-57 కానీ F-22 రాప్టర్ ఆర్ F-35 కానీ అమెరికా నుంచి కానీ Su-57 రష్యా నుంచి కానీ వెంటనే కొనవలసిన అవసరం వచ్చింది. అది కూడా రెడీమేడ్ తయారైనే కొనుక్కొచ్చేయాలి, రఫేల్ కొనుక్కొచ్చేసినట్టు. ఇంత ప్రమాదం అంటే చూడండి, చైనా పాకిస్తాన్కి ఇచ్చిన వరం భారతదేశానికి ఎంత ప్రమాదం అయిపోయింది. ఎందుకంటే ఏదో టైంలో మళ్ళీ భారత పాకిస్తాన్లకు వచ్చిన ఫ్లేర్ అప్ అయ్యి టెర్రరిస్టులు అటాక్ జరిగి యుద్ధం వచ్చింది అనుకోండి, ఈ F-35A పొరపాటున పాకిస్తాన్లో ఉందనుకోండి, మన రఫేల్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవాలి. ఎందుకంటే అది 5th జనరేషన్ ఫైటర్. అందుకనే నన్ను ఇచ్చిన వరం మామూలు కాదు. ఇక రెండో వరం ఒకటి ఇచ్చారు. అదేంటంటే ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్లో సింధు నది మీద ఒక ప్రాజెక్ట్ ఒకటి నిర్మిస్తుంది గత 2-3 సంవత్సరాలుగా ఏది చైనా, మహమూదా ప్రాజెక్ట్ అని. ఈ ప్రాజెక్టుని వెంటనే యుద్ధ ప్రాతిపదికన కొన్ని నెలల్లో పూర్తి చేసేస్తాం, మీకు సింధు నది వాటర్ రావడం లేదు కాబట్టి ఇంకో వరం ఇచ్చింది. ఈ వరం వెనకాల ఉన్న ఒక విషయం ఏంటంటే సింధు నది జన్మస్థానం అనేది ఎక్కడుందండి? టిబెట్లో, చైనాలో ఉంది. ఒక రకంగా చెప్పింది ఏంటంటే సింధు నది భారతదేశం ఇవ్వడం ఏంటి, భారతదేశానికే సింధు నది వెళ్ళనివ్వం మీకు ఇవ్వకపోతే అని మాట్లాడుతుంది చైనా. కానీ ఈ విషయంలో అంతగా లేదు, అదేదో వరమే కానీ అది దాన్ని ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే సింధు నది ఇప్పుడు టిబెట్లో పుట్టినా అది వచ్చేది 10% వాటరే చైనా నుంచి వస్తుంది. మిగిలినంత భారతదేశంలో ఉన్న ఈ ఏది సట్లేజ్, చేనాబ్, జీలం, ఈ కృష్ణ గంగ ఈ నదుల నుంచి ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి చైనాది ఆపలేదు. పైగా అది హిమాలయాలు దాటి వచ్చే ఆ నదిని ఆపేంత టెక్నాలజీ కుదరదు. అది ఆపడం అనేది అసాధ్యం మానవ మాతృడికి. ఎంత టెక్నాలజీ ఇంకో 100 సంవత్సరాల తర్వాత వచ్చే టెక్నాలజీతోనైనా. కాబట్టి చైనా ఈ వరం అయితే ఏదో పాకిస్తాన్ మెప్పి పొందడానికి ఇచ్చిందనమాట. ఇంకొక తీవ్రంగా పెద్ద విషయం ఏంటంటే చైనా శాటిలైట్ల ద్వారా ఇన్ఫర్మేషన్ పాకిస్తాన్కి ఇస్తుందంట. ఈ చైనా శాటిలైట్లు, ఎందుకంటే పాకిస్తాన్కి స్పైయింగ్ శాటిలైట్లు లేవు. అంటే మొత్తం మనకి స్పైయింగ్ కావాల్సిన శాటిలైట్లు, మన రాడార్ స్టేషన్ అన్నీ గుర్తించడానికి కావాల్సిన టెక్నాలజీ పాకిస్తాన్కి చైనా ఇస్తుంది. ఇది మనకి చాలా ప్రమాదం భరితం అనమాట. ఎందుకంటే అది చైనా చాలా 5 రెట్లు పెద్దది మనకంటే మిలిటరీలో వీటిలో. కాబట్టి చైనా ఇండైరెక్ట్గా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాకిస్తాన్కి వరాలు జల్లు ఇవ్వడం అంటే ఒక రకంగా పాకిస్తాన్ ఓడిపోయిన దేశాన్ని మళ్ళీ రెచ్చగొట్టి మన మీద పంపినట్టే. కాబట్టి మనం ప్రమాదం ఈ చైనా పాకిస్తాన్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది మనం చాలా నిశితంగా గమనిస్తూ ఉండే దానికి అనుకూలంగా స్టెప్లు వేసుకోవాలి. దానిలో భాగంగా ఇప్పుడు మనం 5th జనరేషన్ ఫైటర్ రెడీమేడ్ ఫైటర్ చైనా రష్యా నుంచి కొనుక్కొచ్చేయాలి Su-57 అండి. ఈ ప్రపంచాన్ని